ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని పడగొట్టడానికి అని ఫిక్స్ అవ్వాల్సిందేనా? అటువంటి పరిస్థితి నిజంగా ఉందంటారా? ముందుగా బీఆర్కే ఛానల్ కూడా నమస్కారం. అదేవిధంగా నాతోటి సహకార ప్యానల్ పాల్గొన్న సభ్యులందరూ నమస్కారం తెలియజేసుకుంటున్నామండి. వాతావరణం ముగిసిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడిపోతుంది. ప్రజలందరూ కూడా ఒక బ్రహ్మాండ నమ్మకంతో ఉన్నారు. ఈ రోజు కరెక్ట్ గా ఇంకొక 15 రోజుల్లో, ఒక 2 వారాల మీద ఇంకో 2 రోజులు వేస్తే 4వ తేదీ కొత్త ప్రభుత్వం రాబోతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. ఆల్మోస్ట్ డే 1 నుంచి కూడా దాదాపుగా ఈ ఎన్డీఏ కూటమి ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఏ సర్వే తీసుకున్నా కూడా అందరూ కూడా ప్రజలు చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా మనము సంఖ్యల ప్రకారం చెప్తున్నామంటే 39.97% అంటే ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ గా తీసుకుంటే 40% ఓట్ బ్యాంక్ తో తెలుగుదేశం పార్టీ 2019లో 23 సీట్లకు వచ్చింది. 51% తో తెలుగుదేశం మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 150కు వచ్చారు. ఇప్పుడు జనసేనకి 7% ఓట్ బ్యాంక్. అంటే ఇప్పుడు 40%, 47% తెలుగుదేశం, మరి జనసేన కలిపితే, అదేవిధంగా బీజేపీకి 1%, 1.5% తీసుకుంటే ఆల్మోస్ట్ 48.5% మనము ఎన్డీఏ కూటమి చేసుకోగలిగినాం. మరి కేవలం ఇంకా ఎంత గ్యాప్ ఉండే మిగతా ఇండిపెండెంట్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఎం కానీ, ఇండిపెండెన్స్ కానీ తీసుకుంటే కూడా 2-3% డస్ట్బిన్లకు పోయినా కూడా మరి ఏదైనా అంటే అనకూడదు ఆ పదము, వాళ్ళ ఓటుకు పడినా కూడా ఎందుకు సంఖ్యాపరంగా కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా 130 నుంచి 140 సీట్లని ఇస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు 175 అనే మాట దగ్గర నుంచి కూడా మెరుగుపడతాం, చూస్తాం. మేము ఖచ్చితంగా ఈరోజు 9వ తారీఖు 9 గంటల 9 నిమిషాల 9 సెకండ్లకి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుందని, లేదా 11వ తేదీ కూడా చేయబోతామని మేము ఒక ఆశాభావంగా ప్రజలకు పోతున్నాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లై అయిపోతున్నారు కాబట్టి, ఈ దేశం వదిలి, ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నాడు కాబట్టి, ఇక మళ్ళీ వస్తారని చెప్పారు ఏర్పడిపోతుంది కాబట్టి చంద్రబాబు గారు ఆయన వెళ్ళి అక్కడ 1వ తారీఖులో వచ్చేస్తారు. మళ్ళీ అంటే ఎలక్షన్ కౌంటింగ్ 2 రోజుల ముందే వచ్చేస్తారు ఆయన. లేదా వచ్చినప్పుడు మరి ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఆ మాట తీసుకుందాం. యాజ్ ఆన్ టుడే రేపు ఈ రోజు 17వ తారీఖు ఏం జరుగుతుందంటే ఈ వాంట్ టు ఫ్లై అనమాట. మరి ఒక చిన్న విషయం ఏంటంటే తల్లిదండ్రులను చూడడానికి బిడ్డలు రారు, తల్లిదండ్రులు బిడ్డల దగ్గరకు పోతారు. ఈయన మాత్రం ఏం పని చేయాలన్నా పులివెందులకు పోయి పులివెందుల వైఎస్ఆర్ సమాధి కాడ చేస్తాడు. అంటే ఈయన మాత్రం తల్లిదండ్రుల సమాధికో తల్లి దగ్గరకు పోతాడు, ఆయనే బిడ్డలు మాత్రం ఆయన దగ్గర రారు. మరి మొన్న కూడా వాళ్ళు ఓటు వేసానికి వచ్చారని చెప్పారు, అది నాకు కరెక్ట్ గా నేను చూడలేదు. మరి బిడ్డలు కూడా వచ్చి ఓటు వేస్తారు. మరి ఇంత ఈ స్పాన్ ఆఫ్ 2-3 రోజుల్లో ఎందుకు పోతారు? మరి నేనైతే ఆ ఫోటో కానీ ఎక్కడ నా దగ్గర ఆ సమాచారం లేదు, నేను వేగంగా చెప్పలేకపోతాను. బట్ పిల్లలు ఇద్దరు కూడా వచ్చి, వర్షితారెడ్డి ఇద్దరు వచ్చి కూడా పులివెందుల్లో తండ్రికి ఓటేసినారని, బాబాయ్ ఓటేసినారని కూడా నేను సోషల్ మీడియా చూశాను కాబట్టి ఆ ఫోటోలు అయితే చూడలేదు. మరి 2 రోజుల్లో బిడ్డలు చూడడానికి ఎందుకు మరి యూరోప్ పోతున్నారు? మరి వీళ్ళ నమ్ముకున్న క్యాడరు ఇంతమంది ఉన్నారు రాష్ట్రంలో, పల్నాడు, తిరుపతి, మరి అన్ని చోట్ల ఈ రోజు తాడిపత్రి అల్లాడిపోతున్నారు. చంద్రబాబు గారు సరే మీ వాదనే కాసేపు చంద్రబాబు గారు మీ వాదనే కాసేపు కరెక్ట్ అనుకుందాం. సరే లండన్కి ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారు? సరే వాళ్ళ పిల్లల్ని కలవాలనుకున్న వెకేషన్ ఫ్యామిలీ టూర్ అనుకుంటే వాళ్ళు ఇక్కడికే వచ్చారు, ఓటేశారు, వాళ్ళని కలిసేశారు. అయినప్పుడు కూడా ఎందుకు వెళ్తున్నారు అనుకున్నారు? మరి మీరేమనుకుంటున్నారు? అదే కదా నేను మా సస్పెక్టెడ్ ఏంటంటే అక్కడ సిబిఐ కోర్టులో చేసిందంటే నా పిల్లలు చూడాలి అన్నాడు. కోర్టు వారు కూడా ఏంటంటే ఈ క్లిప్పింగ్స్ కానీ తీసుకొని, అయ్యా నిన్న కదా నీ బిడ్డలు వచ్చారు, ఓటేసి పోయినారు కదా, ఎందుకు చూడాలి? మరి ఎప్పుడు తల్లిదండ్రులు బిడ్డలే పోయి చూస్తారా? మొన్న కూడా పోయి వచ్చారు కదా. చంద్రబాబు నాయుడిని రిమాండ్కి ఆ రోజు అరెస్ట్ అయిన రోజు రాత్రి 1 గంటకి ఆయన స్పెషల్ ఫ్లైట్ వెళ్ళాడు. 1,40,00,000 ఖర్చు పెట్టుకుని ఈ రోజు మళ్ళీ ఆయన స్పెషల్ ఫ్లైట్ ఎందుకు పోతున్నాడు? రేపు ప్రయాణం అవుతున్నాడు, తిరిగి నేను రాడనే నేను అంటున్నాను. అక్కడ సిక్ అవ్వచ్చు, ఇబ్బంది పడవచ్చు, ఏదైనా ప్రమాదం జరగచ్చు, బాత్రూమ్ పడిపోవచ్చు, అక్కడ హాస్పిటల్ అవ్వచ్చు. నాకు తెలిసిన వరకు సమాచారము ఆయన 4వ తేదీ వరకు రాడు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలల్లో 3 నెలల తర్వాత ఆయన రావచ్చు, మళ్ళీ కూడా ఏదో నిర్ణయం తీసుకోవచ్చు. మా సస్పెక్టెడ్ ఏంటంటే
మేము ఆధారాలు చెప్తున్నాం అంటే నీ బిడ్డలు నిన్న వచ్చి ఇంత ఓటేశారు, అది మనకి సోషల్ మీడియా చూస్తున్నాము. సరే ఎప్పుడు మొన్న కూడా మీరు ఆల్మోస్ట్ సెప్టెంబర్ లో మీరు వెళ్ళి మీ బిడ్డలు చూసి వచ్చారు. అంటే మీ బిడ్డల మీద సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. ఇంకో పాయింట్ సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. ఇంకో పాయింట్ 2019 ఎన్నికల సమయంలో వాళ్ళకి అంత ఫలితం అంత మెజారిటీ రావడానికి 130. లిసన్ టు మై పాయింట్. నా పాయింట్ ఏంటంటే 2019 ఎన్నికల్లో అంత మెజారిటీ రావడానికి ప్రశాంత్ కిషోర్ చేసింది ఏమీ లేదు అన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది వైఎస్ జగన్. ఈ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారా? సరే, ఇప్పుడు వీళ్ళ మనస్తత్వం ఏంటంటే డే 1 నుంచి చూడండి, సిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పటి నుంచి సుబ్బన్న దగ్గర నుంచి తీసుకోండి. ఈరోజు ఆయన్ని సుబ్బన్న అయ్యి ఆ సుబ్బన్న ఎటుపడో తెలియదు. చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు ఏమైనారు, తర్వాత ఒక్కొక్క నుంచి తీసుకుంటా, తల్లి చెల్లి దగ్గర తీసుకోండి. అవసరం అంటే హక్కుని చేర్చుకుంటా, అవసరం అయిపోతే పక్కకు దోసేస్తారు. ఈ రోజు ఆయన ఓటమి దగ్గరగా వచ్చింది కాబట్టి ప్రశాంత్ కిషోర్ కూడా మీకు పదే చెప్పాడు, ఇక మీరు గెలవలేరండి, ప్రజల వ్యతిరేకత వచ్చింది, మీరు యంగ్స్టర్ అని కొంత చేయగలుగుతారని ప్రజలు నమ్మారు, అవి మీరు చేయలేకపోయినారు, అరాచకాలు చూసుకున్నారు, వ్యక్తిగత కక్షతో మీరు ముందుకు పోయారు తప్ప పరిపాలన చేయలేకపోయినారు. కాబట్టి మీటర్ నొక్కేదానికి మీరు ఎందుకండి, మీకు అంతమంది ఐఏఎస్లు అంతమంది మీకు సలహాదారులు ఎందుకండి, సజ్జల రామకృష్ణ సాక్షి ఎంప్లాయ్ ఎందుకండి, మరి ఆ మీటర్ నొక్కేదానికి ఆయన ఎందుకు సలహా కోసం 6 లక్షలు 7 లక్షలు జీతాలు, క్యాబినెట్ ర్యాంకులు, గన్ మ్యాన్ పెన్ మ్యాన్ ఎందుకు, మరి అంతా మరి ఐఏఎస్ అంతా రిజైన్ చేసి ఇంటికి వెళ్ళని చెప్పండి. మరి పరిపాలన సాగించేది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు మరి వాళ్ళ రాష్ట్రంలో లేరా? సాక్షిలో పనిచేసే గుమ్మస్తాలను తీసుకొచ్చి లక్షలు తీసుకొచ్చి పెట్టుకున్నారు. పర్టికులర్ గా కడప జిల్లాకు సంబంధించి ఆయన బంధువులే చాలా మంది, వాళ్ళ అర్హత ఉందో లేదో తెలియదు, వాళ్ళు చదువుకున్నారో లేదో తెలియదు, వాళ్ళంతా క్యాబినెట్ ర్యాంకు ప్రత్యేక హోదాల్లో ఉంటారు, సలహాలు ఇచ్చేవాళ్ళు, సంగీతానికి సలహా ఇస్తారు, ఆయన నిద్రపోవడానికి సలహా ఇస్తారు. మరి రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ మరి ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు? పరిపాలన సాగించాల్సిన పరిపాలన సామర్థ్యం కలిగిన ఐఏఎస్లు ఏం చేస్తున్నారు, చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? సజ్జల రామకృష్ణ పరిగెత్తా వచ్చేస్తాడు. మరి సజ్జల రామకృష్ణ ఏం చదువుకున్నాడు ఆయన మరి ఆయన సాక్షిలో ఎంప్లాయీగా మొదలు పెట్టాడు. ఈరోజు అటువంటి వ్యక్తికి ఇచ్చిన ప్రయారిటీ. అట్లా వీళ్ళు ఖచ్చితంగా అవసరం కోసం ఎవరైనా తీసుకుంటారు. పీకే కూడా వాస్తవాలకు దగ్గరకు వచ్చేసాడు. ఆయన మీరు గెలవని చెప్పారు కాబట్టి ఆయన చంపలేరు, కాబట్టి చంపితే ఆయన చంపలేరు, కాబట్టి పీకేని చంపలేరు, కాబట్టి రైట్ ఆయన చంపిన పెద్ద పీకే గాని చంపిన పెద్ద ప్రయోజనం ఉండదు, కాబట్టి ఆయన ప్రాణాలతో బయటపోయినాడు. అదే గాని పీకే గాని ఖచ్చితంగా గాని ఎలక్షన్ కి ఒక నెల ముందో కానీ చెప్పింటే పీకే అమరుడు అయిపోయి ఉంటాడు. అమరుడైపోయి ఆయన ఫోటోలో ఈ పాయింట్ మీద వైసీపీ రియాక్షన్ తెలుసుకుందాం. ఈ పాయింట్ మీద నారాయణ రెడ్డి గారు, ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన తెచ్చాడు కాబట్టి నేను ఈ పాయింట్కి వచ్చిన అడుగుతున్నాను. నారాయణ రెడ్డి గారు, ప్రశాంత్ కిషోర్ గారి ప్రస్తావన మీ పార్టీ అధినేత ఆ మీటింగ్ లో తెచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఆయన టేకప్ చేసిన ఏ రాష్ట్రమైనా సరే ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్, ఏదో 1-2 మినహాయించి ఆల్మోస్ట్ అన్ని చోట్ల సక్సెస్ 85% ఆయనకి యాక్యురసీ ఉంది ఆయన చేసిన ప్లానింగ్ లో.